చిరంజీవి గారు మొన్న 'బ్రహ్మానందం' అనే ఒక సినిమా ఈవెంట్ ఫంక్షన్‌లో చేసిన కామెంట్స్ అనేవి దేశవ్యాప్తంగా కూడా విమర్శలకు దారితీసింది. అదొక వివాదంలో ఆయన ఇరుక్కోవడం మనం చూసాం. మరి ఆయన కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు అప్పాజీ గారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆ స్టేజ్ మీద ఆయన అనుకోని ఉండడు. ఇటువంటి ఈ ఈ ఈ రేంజ్‌లో వివాదం అవుతుందని చెప్పేసి ఏదో సరదాగా అప్పుడు మాట్లాడుతూ రామ్ చరణ్ గారిని అడిగాను అబ్బాయి కావాలి అమ్మాయి ఉంది ఆల్రెడీ ఇంకొక అబ్బాయి వస్తే మన లెగసీని కంటిన్యూ చేస్తుందని చెప్పేసి అది నవ్వుతూ అలా ఒక సరదాగా చెప్పేసారు. కానీ తెల్లారి చూసేసరికి దేశవ్యాప్తంగా కూడా అది విమర్శలకు దారితీసింది. అంటే లెగసీ కంటిన్యూ చేయాలంటే అబ్బాయే కావాలా అమ్మాయి అవసరం లేదా ఇటువంటి కామెంట్స్ మీరు చేయడం తగదు, మీరు ఒక స్టేచర్ ఉంది, మీరు ఒక మెగాస్టార్ స్థాయిలో ఉన్నారని చెప్పేసి విమర్శలు వచ్చేసి మాజీ కేంద్ర మంత్రి కూడా. అవును. సో ఆయన కామెంట్స్ ని మీరే విధంగా చూస్తారు? అంటే ఆ రోజు యాక్చువల్ గా ప్రెస్ మీట్ కి నేను అటెండ్ అయ్యాను. నేను ఆ ఈవెంట్ కి ఎదురుగుండానే నేను ఉన్నాను. ఆయన ఏమున్నాయంటే ఆ రోజు ఇంట్లో అందరూ ఆడపిల్లలు అయిపోయారు, మనవరాళ్ళు. పెద్ద అమ్మాయికి అమ్మాయి, చిన్న అమ్మాయికి 2 అమ్మాయిలు అనుకుంటాం. ఈ రామ్ చరణ్ కూడా ఒక అమ్మాయి, అందరూ అమ్మాయిలు అయిపోయారు. నేను ఒక్కోసారి హాస్టల్ వార్డెన్ లాగా అనిపిస్తుంటుంది నాకు, ఈ పిల్లలందరినీ అక్కడ పెట్టుకుని ఆడించే టైంలో. కానీ ఇప్పుడైనా రామ్ చరణ్ని రిక్వెస్ట్ రామ్ చరణ్కి చెప్పాను ఇంకో అబ్బాయిని ఇవ్వరా అని చెప్పి. కానీ వాడికి ఈ క్లింకారా అంటే ఎప్పుడైతే ఇష్టం మళ్ళీ అమ్మాయినే కంటాడేమో అని నాకు కొంచెం భయంగా ఉంది అన్నట్టుగా ఆయన క్యాజువల్గా మాట్లాడాడు. అది అంటే ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నప్పుడు ఒక బాబు మనవడు పుడితే బాగుంటుందని చెప్పి కోరుకోవడం అనేది చాలా సహజమైనటువంటి విషయం. అంటే ఇది రాజకీయ కోణంలో ఇంకో కోణంలో చూస్తున్నప్పుడు మనకు కొంచెం తప్పుగా అనిపించవచ్చు. కానీ మామూలుగా నువ్వు ఆలోచించు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు మా అబ్బాయికి ఆల్రెడీ ఒక పాప పుట్టింది, మళ్ళీ ఇంకోసారి కన్సీవ్ అయితే బాబు పుడితే బాగుంటుందని అనిపిస్తుంది. అలా అని చెప్పి ఆడపిల్ల అంటే ఇష్టం లేదు అలా అని కాదు కదా. ఆల్రెడీ పాప పుట్టింది, బాబు పుడితే నెక్స్ట్ ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది కదా. పైగా ఇప్పుడు ఇది పాప పుట్టడం బాబు పుట్టడం మన చేతుల్లో ఉంటుందా కదా. ఆయన ఏంటంటే అందరూ ఆడపిల్లలు అయిపోయారు, మనవడు పుడితే బాగుంటుంది అని చెప్పి ఒక అభిలాషని ఆయన వ్యక్తం చేశాడు. అక్కడ వారసుడు ఆ లెగసీ అనే ఇది చేయడం వల్ల అవి బాగా, అంటే ఇందాక నేను ఉన్నట్టు ఆయన మాజీ కేంద్ర మంత్రి, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ అధినేతగా కూడా ఉండడం, రాజకీయాల్లో అప్పట్లో క్రియాశీల కింద ఉండడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి బ్రదర్ కావడం, రామ్ చరణ్ తండ్రి, ఇలాగా ఇన్ని ఉండడం వల్ల, ఇన్ని కోణాల్లో ఆయన ఇది ఉండడం వల్ల ఆ వారసుడు అనే ప్రయోగాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు. కానీ మామూలుగా ఆలోచిస్తే ఇప్పుడు మన ఇంట్లో చెప్పాను కదా, ఎవరైనా సరే 3-4 ఆడపిల్లలు పుట్టిన తర్వాత, మనవరాళ్ళు పుట్టిన తర్వాత అరే మనవడు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచించడానికి మనం ఎలా తప్పు పడతాం చెప్పు కదా. ఇందాక పెద్ద అమ్మాయికి ఆడపిల్ల, రెండో అమ్మాయికి 2 ఆడపిల్లలు, రామ్ చరణ్కి ఆడపిల్ల, 4-5 మనవరాళ్ళు ఉన్నప్పుడు నెక్స్ట్ మనవడు పుడితే బాగుంటుంది అని చెప్పి అనుకోవడం తప్ప చెప్పు, కాదు కదా. అయితే అక్కడ ఏంటంటే బై మిస్టేక్ ఆయన వారసుడు అది అనే ఇది రావడం వల్ల దాన్ని పనిగట్టుకొని రాజకీయంగా విమర్శించే ఇది చేస్తున్నారు. అదే మరీ అంత తప్పు పట్టడానికి ఏం లేదని నా అభిప్రాయం. ఓకే సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఇలా, అంటే స్టేజ్ పైన అప్పుడు ఎక్స్పెక్ట్ చేయం కానీ ఏదో మాట్లాడేస్తుంటాం, తర్వాత తెల్లారి చూసేసరికి విచిత్రంగా విమర్శలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ స్టేజ్ మీద అంటే ఏదో ఫ్లోలో వెళ్ళిపోయి మాట్లాడేస్తుంటారు, తర్వాత విమర్శలు అవ్వడం, తర్వాత వీడియోలు చేసి సారీ చెప్పడం చాలా సందర్భాల్లో చూస్తాం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అటువంటి వివాదాల్లో చిక్కుకోవడం చూస్తాం. ఈయన ఏమన్నా మళ్ళీ ఒక వీడియో చేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం చూస్తాం దిల్ రాజు గారు అప్పుడు బయటకు వచ్చి చెప్పారు ముక్క చుక్క అని చెప్పేసి చేసిన కామెంట్స్ కి. ఆ తర్వాత మొన్న అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారితో అంటే రామ్ చరణ్ మూవీ ఫ్లాప్ అన్నదానికి ఆయన ఒక వీడియో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి ఇలా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్పడం చూస్తున్నాం సార్. మరి ఇంత విమర్శలు వచ్చేస్తున్నాయి కదా, చిరంజీవి గారు ఏమన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు? అంటే ఇది దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో దీని గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఈయన మాజీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి, రాజ్యసభ సభ్యులుగా పనిచేసి, ఒక పార్టీని లీడ్ చేసి, అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి, కోట్లాది మందికి పరిచయం అయినటువంటి ఒక వ్యక్తి ఆ వివక్ష చూపించడం అనేది, లింగ వివక్ష చూపించడం అనేది కరెక్ట్ కాదు కదా అనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన దాని గురించి ఒక చిన్న వీడియో విడుదల చేసినా చెయ్యొచ్చు. అంటే తనది దురుద్దేశం లేదా మరొకటి లేకపోయినా కూడా అది కన్వే అవ్వడం వేరే రకంగా కన్వే అయినప్పుడు
అది సారీ చెప్పడంలో తప్పేం లేదు కదా. కానీ సారీ చెప్పేంత తప్పని నాకైతే అనిపించట్లేదు పర్సనల్గా. అంటే నేను చెప్పాను కదా, వారసులు అనే పద ప్రయోగం కొంచెం ఇబ్బంది కలిగించిన ఇది తప్ప, ఇప్పటికే 4 మనవరాళ్ళు ఉన్నారు, మనవడైతే బాగుంటుంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను అని చెప్పి మామూలు క్యాజువల్గా ఆయన అన్నాడు. అది ఇలా చర్చనీయాంశం అవ్వడం అన్నది నిజంగా కొంత విచారకరమైనటువంటిది. అయితే ఇందా నువ్వు అన్నట్టు అది వాళ్ళు మాట్లాడేటప్పుడు దిల్ రాజు ఆయన బేసిక్గా తెలంగాణ ప్రజలందరూ కూడా, తెలంగాణ సినిమా ప్రేమికులందరూ కూడా గర్వపడేలాగా ఆయన ఒక ప్రొడ్యూసర్గా ఈరోజు మన టాలీవుడ్లో లీడింగ్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు, టాప్ 1 ప్రొడ్యూసర్గా ఉన్నాడు. ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నాడు. ఆయన తెలంగాణ ప్రజల మనోభావాన్ని కించపరిచేలా ఎందుకు మాట్లాడతాడు? జనరల్గా ఆంధ్రతో పోల్చితే, అక్కడతో పోల్చితే ఇక్కడ మాకు సినిమాల కంటే కూడా ఇవి ఎక్కువ ఇష్టపడతారు అని క్యాజువల్గా అన్నాడు. అది వివాదమైంది. ఆయన పాపం సారీ చెప్పాడు. అలాగే అల్లు అరవింద్ గారు ఆ రోజు ఒక సినిమా అని దీంతో అది పెద్ద వివాదం అయింది. ఆయన కూడా నాకు అటువంటి ఇదేం లేదు, నేను అది అయిన తర్వాత విమర్శలు అయ్యి వచ్చిన తర్వాత చూస్తే నేను అలా అనకుండా ఉండాల్సిందని అనిపించింది, నన్ను మన్నించండి అని ఆయన కూడా సారీ చెప్పాడు. అయితే ఆ రెండింటితో పోల్చితే చిరంజీవి గారు చేసిన ఇది అది క్యాజువల్గా మామూలుగా అన్నది తప్ప ఇంకో ఉద్దేశంతో అన్నది కాదు. కాబట్టి ఆయన బయటకు వచ్చి, అంటే ఆయన కూడా ఏదైనా ఒక వీడియో విడుదల చేయాల్సిన అవసరం ఉంటుందేమో అని నేను అనుకోవట్లేదు. బట్ చేసినప్పుడు చెప్పాను కదా, ఎక్కువ మంది దాన్ని మనోభావాలు గాయపడుతున్నాయి, ఎక్కువ మంది అమ్మాయిలు కానీ లేదంటే వీళ్ళు ఇబ్బంది పడేలాగా ఉంది అది అని విమర్శలు వచ్చినప్పుడు అది సారీ చెప్పడంలో తప్పేం లేదు కదా. ఓకే సార్, మామూలుగా జనరలైజ్ చేసి చూసి మాట్లాడితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి లెగసీని హీరోలు వాళ్ళ అబ్బాయిలే కంటిన్యూ చేస్తున్న తరుణంలో ఉన్నామంటే మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూస్తున్నాం. బాలీవుడ్లో అది వేరు, చాలా మంది హీరోయిన్స్ అయిపోయారు వాళ్ళ డాటర్స్. ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోల అబ్బాయిలు మాత్రమే వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. దీనిపైన ఒక విమర్శ అయితే ఉంది, అంటే అమ్మాయిలు లేరు ఓన్లీ అబ్బాయిలే కంటిన్యూ చేస్తున్నారు విమర్శ. దీనికి మీరేం చెప్తారు? అదేం లేదు కదా, ఇప్పుడు అశ్విని దత్ గారు అమ్మాయి ఉంది, స్వప్న దత్, ప్రియాంక దత్, ఇద్దరు కూడా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నారు కదా. కదా ఇప్పుడు అలాగే హీరో రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు కూడా హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇప్పుడు అంత జెండర్ బియాస్ అనేది పెద్దగా లేదు. అలాగే బాలకృష్ణ గారి అమ్మాయి కూడా ఇప్పుడు యాక్టివ్గా అన్స్టాపుల్ ప్రోగ్రామ్ కానీ ఆయన సినిమాలకు సంబంధించిన ఇప్పుడు అఖండ 2, మొన్న వచ్చిన ఈ సినిమా, వీటన్నిటిలో ఆమె యాక్టివ్గానే ఉందని మనకి తెలుస్తుంది. ఆమె కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంది.